కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి చర్చిలో అందరి ముందు ఎలా నిలబెట్టినో నాకు తెలియటం లేదు. అందుకే మన చర్చిలో ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి. దేవుడు ఎవరైనా చెప్పారా వేరే జాతిలోంచి ఏ అమ్మాయిని తీసుకోకూడదని? లేదా బైబిల్లో ఉందా? లేదు. చర్చ్ నమ్మకం కోసం మాత్రమే. ఆ, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకుండా ఉండొచ్చు. మీకు మా నిధిలోనే అమ్మాయి కావాలంటే మీరు ఆ అమ్మాయిని తీసుకొచ్చి కన్వర్ట్ చేపించేసేయండి. అలా చూస్తే వాళ్ళు కూడా మనవాళ్ళు అయిపోతారుగా. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ పెళ్లికి ఒప్పుకోమంటున్నారా? నేను మాత్రం కాదు, తెలివి ఉన్నవారు ఎవరైనా అదే చెప్తారు. ఎందుకని ఆ పిల్లల జీవితాన్ని నాశనం చేయాలి? నాకు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు. ప్రాణానికంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉండనివ్వండి. ఆ, అయితే సరే. సరే. భగవంతుని ప్రేమకై ప్రేమించుకునే వాళ్ళ మనసుల్లో దేవుడు ఉంటాడు, వాళ్ళల్లోనూ జీవిస్తాడు. ప్రభువా స్తోత్రం స్తోత్రం. ఎందుకని నాతో మాట్లాడకుండా వెళ్తున్నావు? నేను కదమ్మా, నువ్వే నాతో మాట్లాడలేదు. నేను పెద్ద తప్పే చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలనుకోలేదు అంతే. మన మధ్య ఏ రహస్యాలు లేవు కదా. ఎందుకురా ఈ విషయాలన్నీ నా దగ్గర దాచావు? తల్లులు ఎప్పుడూ స్వార్థంగానే ఉంటారురా. తల్లుల జీవితం అంతా ఆ బిడ్డల ప్రపంచంలోనే ఉంటుంది. నువ్వు ఎలా పెరిగావో నీకు తెలియదు నాన్న. నువ్వు ఎప్పటికైనా నాకు నువ్వు చిన్న పిల్లాడివేరా. నేను కూడా నీ జీవితంలోకి నాకు ఇష్టమైన అమ్మాయే రావాలని కోరుకుంటూ ఉన్నాను. అమ్మా, మన ప్రపంచంలో నువ్వు నేను మాత్రం చాలు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవు కదా. వెళ్ళను బాబు. యాడకు. నాకెవ్వరు వద్దమ్మా. నువ్వు చాలు. బాబు, నువ్వు కోరుకునే అన్ని బొమ్మలకి ఏదో ఒక ఆప్షన్ ఉండేదిరా. కానీ నీ జీవితంలో రాబోయే అమ్మాయికి వేరే ఆప్షనే లేదు నాన్న. అందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయి కరెక్ట్ రా. ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల. ఆ అమ్మాయి సంగతి నాకు బాగా తెలుసు. తను నిన్ను బాగా చూసుకుంటుంది, తను నన్ను కూడా బాగా చూసుకుంటుందిరా. అది కూడా నాకు తెలుసు. కానీ ఒకే ఒక్క విషయం రా, తను క్రిస్టియన్గా మారాలి. నా కొడుకు పెళ్ళి చర్చిలోనే జరగాలి, సరేనా? లేకపోతే నా మనసు మారిపోతుంది. ఇదెలా ఉంది మేడం? అరే చిన్నపిల్ల కాదండి. ఏ వయసు కావాలి? ఎవరికి? మా గౌతమికి, నా కోడలు కాబోతున్న గౌతమికి. వేరే చూపిస్తాను. దీనికంటే డిజైన్ ఉన్నది. ఇది చూడండి. ఏంట్రా? అది కాదు, ఇక్కడ ఏంటి పర్చేస్ ఎక్కువసేపు చేస్తున్నారు? గౌతమ్ కోసం వాళ్ళు బట్టలు కొనడానికి వచ్చారనుకుంటానన్నా. ఎందుకు? అమ్మాయిని మతం మార్చి వాడికి పెళ్లి చేస్తారంట. ఇది బాగుంది. బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా. దేనికి? ఎంత అద్భుతంగా వంట చేసే భార్య నీకు దొరికింది కదా. అది సరేలే, వాడికి వాళ్ళ అమ్మకి ఈ భాగ్యం దొరకలేదనుకో. అది సరేనా? ఫాదర్, ఆల్రెడీ ఆ సెక్షన్కి సభతో పెద్ద కమిట్మెంట్ లేదు.
దానికి మధ్యలోనే అక్క చేస్తున్న ఈ పని. బాబు ఓ. ఏదైనా సరే ఒక 7 సార్లు ఆలోచించాలని ఆ ప్రభు చెప్పాడు. అవునవును, అదే నిజమే. అది అక్కడే పెట్టమ్మా, మేము తీసుకుంటాంలే. పెట్టు, మేము తీసుకుంటాం. యేసు ప్రభు అలాగే మాట్లాడతారు. ఫాదర్ మీరు ఇప్పుడు ఏం చెప్తారో అదే మాకు ముఖ్యం. ఫాదర్, ఏంటి? నా కూతురు గ్రేసీని వద్దని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు సంతోషంగా ఉంటాడని అనుకోవద్దు. వాడికి నేను బాగా బుద్ధి చెప్తాను. అవును, నేర్పియాలి. దానికి ఆ ఫాదర్ బెనటికి ఒప్పుకోవాలి. ఎవరు బెనిటిక? అతను నా దగ్గర 5 సంవత్సరాలు నా కిందే ఉన్నాడు. నేను ఒక మాట చెప్తే అటు ఇటుగా అతను ఏమీ చెప్పడు. దానికి నేనే గ్యారంటీ. అది చాలు. ఆ కుటుంబంలో సంపాదించేదే ఆ పిల్లే. తనకొక సమస్య వచ్చింది, మన అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్తాం. ఏంటండి మీరు అనేది అర్థం పర్థం లేకుండా ఏంటి మీరు మాట్లాడేది? చెప్పండి. ఎవడు ఒప్పుకుంటాడు? ఎవరన్నా ఇదంతా ఇక్కడ జరగదు. ఇప్పుడే వాళ్ళ మనుషులందరూ డిసైడ్ అయ్యారని అనుకున్నాను. అదంతా ఇక్కడ జరగదు. బయట ఊరు గాలినా కొడుకులందరూ ఇక్కడికి వచ్చి అమ్మాయిలు తీసుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి పెళ్లి చేసుకుంటున్నారంట. అదే జరుగుతుంది. అది చాలా ప్రాబ్లంగా ఉంది. అది అసలు జరగదు. మేమైతే అసలు ఒప్పుకోము. సెక్రటరీ చెప్పిందే సరే. మన మనుషులనే మంచి పిల్లలు ఉన్నారు కదా, ఇంకెందుకు బయట వాళ్ళని చూసుకోవాలి మనం? వాడు కరెక్ట్గానే చెప్పాడు. ఇంకా ఆనందం ఏమో మాట్లాడలేదు. ఆ అమ్మాయికి ఒక జీవితం ఇవ్వటానికి నేను రెడీగానే ఉన్నాను. ఆనందం రెడీగా ఉన్నానని చెప్తున్నారు కదా, ఇక మాట్లాడటానికి ఏముంది, అది అలాగే చేసేసేయండి. అతను చెప్పేదే కరెక్ట్, దానికి తగ్గట్టు చూసి చేయండి. లేదంటే ఒకటి పంచాయతీ ఆఫీస్ అని నాకు తెలిసింది. ఆయమ్మే పంచాయతీ ఆఫీసర్ ఉండొచ్చు, కానీ ఆనందకి తక్కువ. ఈ జాతి మతం నాగరని చెప్పి ఇదంతా వద్దనుకుంటే ఎట్లా? మనం ఇందులో తలకాయ దొరచకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది. కార్తీక్ అన్న, మీ మీద నాకు చాలా మర్యాద ఉంది. అది లేకుండా చేయగద్దు. మీరు ఇక్కడే ఉండండి. ఏం జరుగుతుందో తెలుసుకుంటండి. నేను చెప్తాను. కన్నా, మీరు చెప్పేది వినడానికి మాకు కష్టంగా ఉంది. మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. మేము అనుకున్నది కరెక్ట్గా జరగాలనే మేము డిసైడ్ అయ్యాం. మీరేమంటారు? మీరు కూడా ఒప్పుకోవాలి. అదే సరే. అందరి దగ్గర నిర్ణయం అడుగుతూ కూర్చుంటే చాలాసేపు అవుతుంది. ఫాదర్ నాకు తెలిసి కరెక్ట్ ప్రొసీజర్ కాదు. బాబు కొంచెం ప్రశాంతంగా ఉండు. అన్నిటికీ ఒక తీర్మానం ఉంటుంది, అందుకేగా నన్ను పిలిచావు. ఫాదర్, నేను దానిలాగా దీనికి ఒప్పుకోను, అసలు ఒప్పుకోను. ఈ బాప్టిషాన్ని మీరు అడ్డుకోవాలి అంతే. మీరు చెప్పండి ఫాదర్. వీళ్ళు చెప్పేదంతా జరిగే కార్యమేనా? ఏంటి? చర్చిని వెతుక్కొని ఒకరు వచ్చినప్పుడు ఒక ఫాదర్ వల్ల కాదని చెప్పగలరా? మీరే చెప్పండి. అది కుదరదు. ఇంకా ఏం చేయాలి? మీరే చెప్పండి. ఫాదర్, మీరు ఒక పని చేయాలి. ఆ రాహిల్ని మైకేల్ని పిలిచి అడ్వైస్ ఇవ్వాలి అంతే. అడ్వైస్ చేయాలంటే మీరేం చెప్తున్నారు? ఫాదర్, మీరు వాళ్ళని బెదిరించాలి. అదంతా జరిగే కార్యమేనా? అయితే సరే. అయితే ఈ బాప్టిషన్ చేయడానికి మీరు చర్చిలో ఉండరు అంతే. అంతే అంతే. దేవుడి నిర్ణయం అదే ఉంటే అదే జరగనివ్వండి. జరగని విషయాన్ని జరిగించలేము ఫాదర్. అది కుదరదు. అది కుదరదు. ఏయ్, ఈ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పే మాటనే వేరే మాటలా చేయకు నువ్వు. ఎవరి దగ్గర ఏలు చూపించి మాట్లాడుతున్నావు? కూర్చో ముందు. నన్ను కూర్చోబెట్టాలని చూడకండి మీరు. చూడండి, మీరు ఒక బోట్లో కాలు పెట్టండి, 2 బోట్లలో కాలు పెట్టాలని చూడకండి. అయితే చూద్దాం. యేసుని కూడా సిలువేసేసాం మేము, ఆ తర్వాతే మీరు. ఫాదర్, చివరి కాలంలో శాతాన్లు ఏదో విధంగా వస్తుంటాయి తెలుసు కదా మీకు. వీడు కూడా అదే టైప్లోనే ఉన్నాడు. సరే, నేను వస్తాను. ఆల్ ది బెస్ట్. అలాగే ఫాదర్. తొందరగా వెళ్ళాలి, లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. ఫాదర్, మీరు ఒక మగవాడు అనుకున్నా నేను. ఏంటి బాబు ఇది? నువ్వు ఇలాగంతా మాట్లాడద్దు. నేను మాట్లాడలేకపోండి. అర్థమైందా? మాట్లాడాలి.
ఈ డ్రెస్ వేసుకున్నందుకు ప్రశాంతంగా ఉన్నా, లేకపోతే బండికో. ఏం మాట్లాడుతున్నాడో ఏంటో, చర్చి అంతా ఈయన నమ్ముకునే ఉందంట, పెద్ద ఫాదర్ అయినా. నాకు అప్పుడే తెలుసు ఆ, అది అవును. ఆడు ఒప్పుడని. దాంట్లో ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపు, ఫోన్ చేయాలి. నాకు చాలా ఆకలేస్తుంది. ఇదే పని అండి ఎప్పుడు.